మీ ఆస్తి మీ భర్త పోయిన తర్వాత మీ బిడ్డల్ని బాగా చదివించాలి, మీ బిడ్డలు బాగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి, దానికోసం ప్రయత్నం మాని ఇంకొక మగవాడి వెంట పడటం, అతను వల్ల వేసుకున్నాడా మీరు అతను వల్ల పడ్డారా అనేది సొసైటీ నమ్మదు. నేను పడలేదు. ఓకే, అతను బెదిరించాడు. ఆ బెదిరింపు కాల్స్ అన్నీ కూడా నేను రికార్డ్స్ ఆల్రెడీ రిలీజ్ చేశాను. నేను ఏమనండి ఎందుకు బెదిరించాడు మిమ్మల్ని? నువ్వు ముందు ఇచ్చిన డబ్బులు రావాలంటే నేను ఇంకా పార్టీలో పొజిషన్లోకి రావాలి నేను. ఓకే, దానికి ఇప్పుడు డబ్బులు పెడితేనే నీ డబ్బులు నేను బ్యాక్ ఇవ్వగలుగుతాను అని నన్ను అతను బెదిరించాడు. ఆ తర్వాతనే నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ కేవలం మీకు అతనికి మధ్య డబ్బులు ట్రాన్సాక్షన్ కూడా కాదు కదా, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కూడా నడిచింది. పచ్చిగా మాట్లాడితే మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం నడిచింది. మీరు అలా మాట్లాడితే నేను చెప్తున్నాను, మా వారు చనిపోయిన తర్వాత అతనికి నాకు ఎటువంటి కాంటాక్ట్ అనేది లేదు. ఓకే, కాల్స్లో మాట్లాడడం తప్ప. అతను మీటింగ్స్ ఉన్నప్పుడు నాతో పాటు నా పిల్లలు కూడా వచ్చేవాళ్ళండి బయట వెళ్ళినప్పుడు. ఓకే, తప్ప అతనికి నాకు ఎటువంటి రిలేషను లేదు. ఒక్కొక్క నిమిషం మా వాళ్ళు ఒక వీడియో ప్లే చేస్తారు, అన్నీ అయిపోయాయి. ఒక వీడియో ప్లే చేస్తారు, మీరు రిలీజ్ చేసిన వీడియోని, మీరు రిలీజ్ చేసిందో మీ వాళ్ళ ద్వారా వచ్చిందో కానీ ఒక వీడియో ప్లే చేస్తాను. ఒక్కసారి ఆ కిరణ్ రాయల్ చైన్ వేసే వీడియో, ఆయన మధ్య చైన్ వేసే వీడియో ఒకసారి ప్లే చేయండి. ఆడియోతో సహా ప్లే చేయండి. చెప్పారా వైఫ్ నైఫ్ ఈమె వీడియో తీసి మాట్లాడు వీడియో చూపుతున్నాను. లైఫ్ లేకపోతే విశ్వంతో మాట్లాడదు పొద్దున టీజీ బాగా వేసుకొని వీడియో ఎందుకు? ఎస్, ఈ వీడియో ఎప్పుడుదండి ఎగ్జాక్ట్లీ గుర్తుందా? ఏ సంవత్సరంలోది అనేది? 2022. భర్త చనిపోయిన తర్వాత. అవునండి. ఇందాక మీరేమన్నారంటే నా భర్త చనిపోయిన తర్వాత నాకు కిరణ్ రాయల్కి మధ్య ఎలాంటి సంబంధం లేదు, జస్ట్ ఫోన్ కాంటాక్ట్ మాత్రమే. అవును. దీన్ని ఏమంటారు? ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్పానండి, ఇప్పుడు కూడా చెప్పాను, బయట వెళ్ళినా నేను నా పిల్లలు కలిసి వెళ్ళే వాళ్ళమని చెప్పాను. అది జరిగింది బెంగళూరులో వ్యాలంటైన్స్ డే రోజు. అక్కడే చైన్ తీసుకొని వచ్చి వేసి ఆ రోజే అతను నాకు మాట ఇచ్చాడు. ఇక్కడ కాన్వర్షన్ స్టార్ట్ అయినప్పుడు అంతకు ముందు తర్వాత ఏం మాట్లాడారో మాకు తెలియదు, కానీ కాన్వర్షన్ ఆ వీడియో స్టార్ట్ అయినప్పుడు మీరేమంటున్నారంటే నువ్వు నా లైఫ్ అంటూ ఉన్నారు, ఐ లవ్ యూ అని మీరే చెప్తున్నారు. అతని నుంచి వచ్చింది తక్కువ, మీరే అతనికి ప్రపోజ్ చేస్తున్నారు, ఐ లవ్ యూ అంటున్నారు, నా లైఫ్ అంటున్నారు. అతనే ఉన్న నైఫ్ కైఫ్ ఏవో చెప్పుకొస్తున్నాడు అతను ఎటకారంగా. సో ఇక్కడ అతన్ని వ్యాలంటైన్స్ డే రోజు అతన్ని ప్రపోజ్ చేసింది మీరు. అవును, అది మీకు ప్రపోజ్ చేసినట్టు మీకు కనిపిస్తుంది, దానికి ముందు వెనకాల ఏం జరిగిందో మీకు తెలియదు కదా. సో మీరు చెప్పిందే లక్ష్మి గారు, మీరు గత 2 రోజులుగా మీరు చెప్పింది నమ్మిన తర్వాతే మీతో వాళ్ళ లైవ్లో మాట్లాడుతూ ఉన్నాను నేను. సో ఆ వీడియోలో నాకు అనిపించింది ఏంటంటే, ఇందాక మీరేమంటారు నా భర్త చనిపోయిన తర్వాత నాకు అతనితో కాంటాక్టే లేదన్నారు, బట్ ఇక్కడ బెంగళూరులో ఒక హోటల్లో మీరిద్దరు పర్సనల్గా ఉన్నారు. కాంటాక్ట్ అంటే మీరు చెప్పినటువంటి కాంటాక్ట్ లేదు, అది అతన్నే అడగండి, మీరు చెప్తాడు. ఇప్పుడు ఒకరు ఒకే రూమ్లో ఉన్నారు అంటే దానికి అర్థం అదొకటే కాదండి, అది గుర్తుపెట్టుకోండి. అంటే హోటల్ రూమ్లోకి ఒకవేళ నేను వీడియో తీసుకోవాలంటే ఇంకొక రకంగా కూడా తీసుకోండొచ్చు. మేడం ఒక హోటల్ రూమ్లో సింగిల్గా ఒక ఆడ ఒక మగ ఉంది అంటే అపోజిట్ సెక్స్ ఉన్నప్పుడు సింగిల్గా లేనండి. ఇక్కడ మీ పిల్లల ముందు ఐ లవ్ యూ చెప్పారా ఇంకో మగాడికి? లేదు, మేము 2 రూమ్స్లో ఉన్నాము, మాతో పాటు పిల్లలు ఉన్నారు. నేను పిల్లలతోనే ఉండి నిద్ర లేచి వచ్చిన తర్వాత అతనికి చైన్ వేసి
ఆ మాట చెప్పడం జరిగింది. అదే ఎందుకు అంటున్నాను, నేనేమంటానంటే అతనితో పాటు అతని ఫ్రెండ్ కూడా ఉన్నాడు. కాదండి, ఇది తప్పు కదా. మీరు ఒక బాధ్యత కలిగిన మహిళ, ఒక భార్య పిల్లలున్న వ్యక్తిని ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయటం, నువ్వే నా లైఫ్ అని చెప్పటం, ఇది తప్పు కదా. మీ వైపు నుంచి కూడా తప్పు ఉంది కదా. ఇప్పుడు మీరు అడుగుతున్నది ఎలా ఉందంటే అండి, అతని మాటలకి మీరు అమ్ముడు పోయారేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే ఒక స్త్రీ ఏ పరిస్థితుల్లో అలా బిహేవ్ చేస్తుంది అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకసారి థింక్ చేయండి. ఆడదాన్ని మగవాడు ఈజీగా మోసం చేయగలడండి. ఒకవేళ నేనే మోసం చేసి ఉంటే ఇలా వచ్చి మీడియా ముందర కూర్చొని నలుగురిలో పరువు తీసుకోవాలని ఏ ఆడది అనుకోదు. లక్ష్మి గారి వాళ్ళు మీరు మోసం చేశారన్న విషయం ఎవ్వరు అనరు, ఎవ్వరు అనట్లా. ఏ ఆడది కూడా మీరు అన్నట్టుగానే కన్నీళ్లు పెట్టుకుని మీడియా ముందుకు వచ్చి మీరే ప్రపోజ్ చేస్తున్నారు అని చెప్పి మీరు అన్నారు కదా. ముందు ఏం జరిగిందో మీకు తెలియదు. నేను చైన్ వేసేటప్పుడు వీడియో ఆన్ చేసింది మాత్రమే మీకు తెలిసింది. అక్కడ ఆ ముందు ఏం జరిగిందో తర్వాత ఏం జరిగిందో మీకు తెలియదు అక్కడ. కానీ ఈరోజు సొసైటీ ముందు రైజ్ అవుతున్న డౌట్స్ నేను అడుగుతున్నదని, ఇది నా పర్సనల్ కాదు. మీరు సమాధానం చెప్పుకునే అవకాశం దొరికిందండి. సొసైటీ లక్ష్మి గారిని సొసైటీ వాళ్ళకి కూడా చెప్తున్నానండి నేను. ఎవరైనా సరే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి జరిగిన క్షణం తెలుస్తుంది. ఇలా ప్రతి కుటుంబంలో జరుగుతున్న వచ్చాను. ఇక్కడ బేసిక్గా సొసైటీలో మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, చాలా వాల్యుబుల్ పాయింట్ అండి. ఈ సందర్భంలో ఒక వాల్యుబుల్ పాయింట్ వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నాను. మగవాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, మంచివాళ్ళందరూ మగవాళ్ళు కాదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మగాడిగా పబ్లిక్గా ఒక టీవీ ఛానల్లో యాంకర్ పొజిషన్లో కూర్చుని హోస్ట్గా కూర్చుని ఒక మాట చెప్తున్నాను. చాలామంది ఒక తిరుపతి కాదు, ఒక విజయవాడ కాదు, ఒక వైజాగ్ కాదు, ఒక నెల్లూరు కాదు, ఒక అనంతపురం కాదు, ఒక కర్నూలు కాదు, లేకపోతే ఒక వరంగల్ కాదు, ఒక నిజామాబాద్ కాదు, ప్రతి చోట ఇలాంటి కిరణ్ రాయల్స్ ఉన్నారు. వీళ్ళు చేసే పని ఏంటంటే ఉద్యోగం చేయరు, వ్యాపారం చేయరు, ప్రతిరోజు జిమ్ముకు మాత్రం వెళ్తారు, కాస్త కండలు పెంచుతారు, కాస్త అందంగా స్టైల్గా కనపడటానికి. మీలాగా ఒంటరి మహిళ ఎవరు కనపడతారా, ఎలా ట్రాప్ చేయొచ్చు, అది కూడా డబ్బులు ఉన్న అమ్మాయి. ఇందాక నేను చెప్పాను, కాఫీ హౌస్కి వెళ్తే కాఫీ బిల్లు కట్టించే అమ్మాయి కాదు, బిల్లు కట్టే అమ్మాయి కావాలి. అలాంటి వాళ్ళని ట్రాప్ చేసి బతికే వెధవలు లోకం నిండా ఉన్నారండి, అడుగడుగునే ఉన్నారు. మీ గల్లీలోనే కాదు, మీ పక్క గల్లీలోనే ఉన్నారు, దేశం అంతా ఉన్నారు. అట్లా అదే పనిలో ఉన్నారు కొంతమంది. ఆడవాళ్ళ ద్వారా సంపాదించే వాళ్ళు అడుగడుగునే ఉన్నారు. నేనేమంటానంటే ఇందాక నుంచి మిమ్మల్ని రైట్ చేస్తున్న పాయింట్ అదే. నేను మీ బాధ్యత మీరు ఎందుకు మర్చిపోయారు అని నేను మిమ్మల్ని గుర్తు చేస్తున్నా. మీరు తెలివిగా లేని వాళ్ళు కాదు, నేను మర్చిపోలేదండి. నా బాధ్యత నేను మర్చిపోలేదు. ఇక్కడ అతని చేత మోసపోయాను. ఎందుకంటే నేను అన్నీ నీకు బ్యాక్ చేస్తాను, నువ్వు ఇచ్చిన దానికన్నా రెట్టింపు నీకు నేను చేస్తాను అని చెప్పి అతని మాటలకి నేను మోసపోయాను. నేను ఇందాక మీరు ఒక ఆడియో ప్లే చేశారు, మోసపోయిన ఒక మహిళని నేను. ఎస్, మీరు ఇప్పుడు ఇవాళ మోసపోయారు కాబట్టే ఏ ఆడది కూడా తనకు నష్టం జరగకుండా కష్టం జరగకుండా కన్నీళ్లు పెట్టుకుని జనాల ముందుకు రాదండి. నిన్నటి వరకు లక్ష్మి అంటే ఎవరికి తెలియదు, కానీ ఇవాళ తెలుగు రాష్ట్రాలు మొత్తం తెలుసు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అంతమందికి తెలుసు. కొంతమంది బాధితురాలుగా చూస్తారు, కొంతమంది మిమ్మల్ని తప్పుపడుతూ ఉంటారు, కొంతమంది మీకు సపోర్ట్ చేస్తారు, కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది మీకు సపోర్ట్ చేసినట్టుగానే మీ ముందుంటూ మీ వెనక సూటిపోటు మాటలతో మిమ్మల్ని పొడుస్తూ ఉంటారు, బాధలో ఉన్న మహిళని. సో ఇదంతా రొటీన్గా జరిగేదే. ఇవాళ మీరు నిందితురాలని నేను అనట్లా, మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు బాధితురాలు కాబట్టే ఇవాళ బయటకు వచ్చారు. కానీ ఇవాళ మీ ద్వారా జనాలకు చెప్పాల్సింది ఏంటంటే ఇలా వెధవులు చాలామంది మగవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ట్రాప్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వల్ల పడొద్దని చెప్పండి, ఏ విధంగా ట్రాప్ చేస్తారో చెప్పండి. నేను అందుకని మిమ్మల్ని అడుగుతున్నది. నేను ఆల్రెడీ 2 డేస్గా చెప్తూనే ఉన్నానండి ఈ మాట. మీరు మీతో చూసినట్లేరు ప్రెస్ మీట్స్. చూశాను కానీ ఈ ఘటన ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఇలాంటి వెధవల ట్రాప్స్లో పడద్దు. భర్తతో హ్యాపీగా ఉండండి, పిల్లల్ని చూసుకోండి, పిల్లల లైఫ్ స్పాయిల్ చేయొద్దండి అనే నేను ప్రతి ఒక్కరికి విన్నపిస్తున్నాను. నేను
లైఫ్ నాశనం చేసుకొని రోడ్లలో పడద్దండి. ఒక కుటుంబం కాదండి, కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఒక్క మిస్టేక్ వల్ల కుటుంబాలు, పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రులు, అత్తామామలు, టోటల్ కుటుంబాలు రోడ్లోకి వస్తాయి. ఇలాంటి తప్పు ఎవరు చేయకూడదనే నేను అర్థిస్తున్నాను. ఇలాంటి వెధవల్ని ఎవరిను నమ్మద్దనేసే నేను